If profit percentage and loss percentage are equal to X percentage and SPs are same, find the overall loss percentage. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చాలా బ్యూటిఫుల్‌గా ఇచ్చాడు. క్వెషన్ ఫ్రేమ్ చేయడంలో వాడి బ్యూటీని, వాడి ఎక్స్‌పర్టైజ్‌ని చూపించాడు. ఎవరు? ఎగ్జామినర్. మనం క్వెషన్ సాల్వ్ చేయడంలో మన ఎక్స్‌పర్టైజ్ మనం కూడా చూపించాలిగా. చూపిద్దాం చూడండి. అమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఓకే. సారీ స్లైడ్ మారింది. ఓకే. ఎస్పీస్ ఆర్ సేమ్. ఇది మైండ్‌లో పెట్టుకుందాం. అంటే అమ్మకపు ధరలు సేము. ఇప్పుడు చెప్పండి, ఆ 2 ఆర్టికల్స్‌లో ఒకదాని ప్రాఫిట్ పర్సెంటేజ్, ఒకదాని లాస్ పర్సెంటేజ్. కానీ 2 కూడా ఎక్స్‌కే ఈక్వల్. అంటే 2 ఆర్టికల్స్‌కి సెల్లింగ్ ప్రైస్ సేము. ఒకదాని మీద X% ప్రాఫిట్, ఇంకో దాని మీద X% లాస్. ఇప్పుడు నీకు అర్థమై ఉంటుంది కాన్సెప్ట్. అర్థమైందా కాలేదా? అదే పాయింట్‌ని నోట్ పాయింట్ డైరెక్ట్‌గా ఇస్తే నువ్వు ఫీల్ అవుతావు కాబట్టి కొంచెం కన్వర్ట్ చేశాడు. లాస్ పర్సెంట్ అంటే ఏమవుతుందో చెప్పండి? X²/100%. ఇదే కదా మనకి ఇది స్టాండర్డ్ ఫార్ములా, అవునా కాదా? సో ఆన్సర్ ఏంటమ్మా? ఏ ఈస్ ద ఆన్సర్. వాట్ ఈస్ ద ఆన్సర్? ఏ. గాట్ ఇట్? రైట్. చూసారా ఎంత బ్యూటిఫుల్‌గా ఇచ్చాడో క్వెషన్?